నా ల్యాండ్ నాకు హ్యాండ్ ఓవర్ చేయమని మీకు నోటీసులిచ్చి చాలా రోజులైంది. స్టిల్ మీ దగ్గర నుండి ఎలాంటి రెస్పాన్స్ లేదు. అది కాదు మేడం, ఎంతో మంది పిల్లల భవిష్యత్తు ఈ స్కూల్ మీదనే ఆధారపడి ఉంది. ఒక్కసారి ఆలోచించండి ప్లీజ్. చూడండి, పిల్లల గురించి వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించడం వాళ్ళ తల్లిదండ్రుల బాధ్యత అండ్ ప్రిన్సిపల్గా మీ బాధ్యత. మధ్యలో నాకేంటి సంబంధం? నా ల్యాండ్ నాకు కావాలి అంతే. మేడం, మీరింత హార్ష్గా మాట్లాడితే నేనేం చెప్పలేనండి. మీరేం చెప్పలేనప్పుడు మేము చెప్పింది చెప్పినట్లు చెయ్యండి. చూడండి, మీకింకో 3 days టైం ఇస్తున్నాను. ఆ లోపు స్కూల్ ఖాళీ చేస్తే మీ అందరికీ మంచిది. లేదంటే నేనే బలవంతంగా ఖాళీ చేయించాల్సొస్తుంది. మైండ్ ఇట్. హలో హలో మేడం, హలో, నమస్తే సార్. నేను శ్రీనాథ్, స్కూల్ ప్రిన్సిపల్ని. యా చెప్పండి. అసలేం జరిగిందంటే, ఏదో ఒకటి చేసి స్కూల్ని మీరే కాపాడాలి సార్. యూ డోంట్ వరీ. ఒకసారి వాళ్ళతో కాన్ఫరెన్స్ కాల్ కనెక్ట్ చేయండి. ఓకే సార్. మళ్ళీ ఆ ప్రిన్సిపలే కాల్ చేస్తున్నాడు. ఏముంది, పాపం పిల్లల మీద జాలి చూపించమని బ్రతిమలాడతాడు. ఒకసారి మాట్లాడండి. చెప్పండి ప్రిన్సిపల్ గారు. నేను ముందే చెప్తున్నా, పదే పదే రిక్వెస్ట్ చేసి దయచేసి నన్ను ఇబ్బంది పెట్టొద్దు. సారు కాన్ఫరెన్స్లో ఉన్నారు, మాట్లాడండి మేడం. ఎవరా సారు? ఆర్యవర్ధన్. చూడు, నా ఫ్రెండ్ మన కోసం గిఫ్ట్ ఇచ్చారు. తను చాలా మంచివారమ్మా, అచ్చం నీలాగే. నేనంటే చాలా ఇష్టం. అక్కి, నేను గిఫ్ట్ కి నో చెప్పాను కదా, నువ్వెందుకు తీసుకున్నావు? అయినా పెద్దవాళ్ళతో ఫ్రెండ్షిప్ ఏంటి? నీకు నేనున్నాను. శ్వేత, మహి, చింటూ అందరం ఉన్నాం కదా. ఎందుకో తెలీదు, నాకు ఆ సారు ఫ్రెండ్ లాగే అనిపించారు. అమ్మా, పెద్దవాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయకూడదా? ఆయన నీ ఫ్రెండ్ కాదమ్మా, నీ కన్న తండ్రి. చూడమ్మా, మంచి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చెయ్యొచ్చు, కానీ ఆ సార్ చాలా పెద్ద బిజినెస్ మ్యాన్ కదా, రెస్పెక్ట్ ఇవ్వాలి. సో కాస్త దూరంగానే ఉండాలి. నువ్వు కూడా అన్నయ్యలాగే చెప్తున్నావు. అన్నయ్యకి నువ్వు లేటుగా వచ్చావన్న కంగారు, అంతే. నువ్వంటే అభయ్కి అంత ఇష్టం. సారీరా అన్నయ్య, ఇంకెప్పుడు లేట్గా రాను. ఇదిగో ఈ గిఫ్ట్ తీసుకో. వద్దు, ఐ డోంట్ వాంట్ ఇట్. అమ్మా, ఇదేమో నీకు, ఇదేమో నాది.
లేదు. ఓ, ఇట్స్ ఓకే. నాకు తెలిసి అను పిల్లల్ని బాగానే చూసుకుంటుంది. వాళ్లే ప్రపంచంగా బతుకుతూ నన్ను కూడా మర్చిపోయిందనుకుంటాను. మీరేమంటున్నారు దాదా? వదినమ్మ మిమ్మల్ని మర్చిపోవడం జరుగుతుందా? మీ క్షేమం కోసం మీకే దూరంగా వెళ్ళిపోయింది. తను ఎక్కడున్నా మీ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అవును సార్, టెండర్ విషయంలో మీరెక్కడ వెనుకడుగు వేసి ఓడిపోతారోనని లెటర్ రాసి మరీ తను మీతోనే ఉన్నాననే భరోసా ఇచ్చింది. ఇప్పుడు కూడా మన మంచి చెడు తెలుసుకుంటూనే ఉండొచ్చు, కానీ మనకెదురు పడలేదు, అంతే సార్. వదినమ్మ కనిపించిన ఏరియా సరౌండింగ్స్ లో మనుషుల్ని పెట్టి వెతికించమని జెండేకి చెప్పాను దాదా. జెండే ఆ పనిలోనే ఉన్నాడు. నాకెందుకో వదినమ్మ ఖచ్చితంగా దొరుకుతుందనే నమ్మకం కలుగుతుంది దాదా. ఆ నమ్మకంతోనే సంవత్సరాలు గడుస్తున్నా ఓపికతో ఎదురు చూస్తూ ఉన్నాను. అక్కి, స్కూల్ కి టైం అవుతుంది, త్వరగా రా. ఇంకా ఎంతసేపు రెడీ అవుతావమ్మా? తొందరగా రా, టైం అవుతుంది స్కూల్ కి. అమ్మా, అమ్మా ఎలా ఉందమ్మా? సూపర్ గా ఉంది కదా? నాకేం నచ్చలేదు. నీకు జలస్ రా అన్నయ్య. నా ఫ్రెండ్ నీకు కూడా గిఫ్ట్ ఇచ్చాడు కదా, నువ్వు వేసుకో. నేను అమ్మ కొనిస్తేనే వేసుకుంటాను, లేదా పెద్దయ్యాక బాగా చదివి జాబ్ చేసి నా మనీతో కొనుక్కుంటా. ఎవరో ఇచ్చిన డ్రెస్ వేసుకోను. నీ ఇష్టం. అమ్మా నువ్వు చెప్పు. నా ఫ్రెండ్ నాకు ఇష్టమైన కలర్ డ్రెస్సే ఇచ్చారు, బాగుంది కదా? చాలా బాగుంది నాన్న. పిల్లలకి ఏది ఇష్టమో తండ్రి తెలుసుకోలేడా? ఎంత దూరం ఉన్నా ఆ బంధం రక్త సంబంధం వైపే అడుగులు వేయిస్తుందేమో. ఈసారి ఫ్రెండ్ కనిపిస్తే బిగ్ థ్యాంక్స్ చెప్పాలి. అమ్మా నువ్వు ఎవ్రీ ఫ్రైడే టెంపుల్కి వెళ్తావు కదా, ఇవాళేమో నువ్వు నా ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చిన చీర కట్టుకో, ఓకేనా అమ్మా? ప్లీజ్ అమ్మా, నా కోసం అమ్మా, ప్లీజ్ అమ్మా. అమ్మని ఫోర్స్ చేయకు. అమ్మకి ఇష్టమైతేనే కట్టుకుంటుంది. నువ్వు ఆగురా అన్నయ్య, ప్లీజ్ అమ్మా, నా కోసం ప్లీజ్. సరే కట్టుకుంటానులే. మా మంచి అమ్మ, థ్యాంక్ యూ. సరే సరే, స్కూల్కి టైం అవుతుంది, త్వరగా బయలుదేరండి. వేసుకోనన్నా. బాయ్ అమ్మా. బాయ్ 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 బాయ్. ఏయ్ మేడం, చూస్తారేంట్రా? పిల్లల్ని టీచర్స్ని అందరినీ బయట గెంటేయండి ఇక్కడి నుంచి. అలాగే మేడం. రేయ్! ఏయ్, రేయ్!
మా స్కూల్ జోలికి వస్తారా? మిమ్మల్ని వదిలిపెట్టను. ఎంత పొగర్రా నీకు? వేలిడంత లేవు, నన్నే కొడతావరా? రేయ్ రేయ్, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అవసరమా? లైట్ తీసుకోండి. ముందు నేను చెప్పిన పని కానివ్వండి. మీరెవరైనా ఎక్కువ తక్కువ చేస్తే ఈ స్కూల్ మొత్తం కూల్చి పడేయడానికి కూడా వెనకాడను. ఏంట్రా ఇంకా చూస్తున్నారు? కానివ్వండి. అయ్యో ఆగండి ప్లీజ్. ఏయ్ వదలండి. అయ్యో పిల్లల్ని చేయకండి. పిల్లల్ని దండం పెడతాము. అయ్యో మీకు చేయకండి. వదలండి. అయ్యో వదలండి. నమస్కారం ఆర్యవర్ధన్ గారు. స్కూల్ని దౌర్జన్యంగా పడగొడుతున్న విషయం మీకు తెలుసా తెలీదా? తెలుసా అంటే అది మరి తెలిసినా తెలియనట్టే ఉండాలి కదండి. మీకు తెలియందే ఉంది సార్. మా రాజకీయ నాయకులకి ఓట్లు సీట్ల తర్వాతే ఏదైనా. అంటే పిల్లల చదువు, వాళ్ళ భవిష్యత్తు మీకు ముఖ్యం కాదు అంటారు. ఏ వాళ్ళకి ఓటేసే హక్కు లేదనా? మీరంత డైరెక్ట్ గా అడిగితే ఏం చెప్తామండి. ఇప్పుడు ఆవిడ స్థలాన్ని ఆక్రమించి కట్టారని ఆవిడ ఆరోపణ. తన హక్కుని కూడా కాదనలేం కదండి. అర్థం చేసుకోవాలి మీరు. నాకు మీ ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. ఇంకో 10 నిమిషాల్లో మీరు స్కూల్ దగ్గర ఉండాలి. అంటే అది మరి అర్జెంటుగా ఒక గ్రామానికి వెళ్ళి సేవా కార్యక్రమంలో పాల్గొనాలి. రాలేనేమో. రావాలి. వస్తా. పది నిమిషాల్లో నీ అంతట నువ్వే పరిగెత్తుకుంటూ స్కూల్ దగ్గరికి వస్తావు. మైండ్ ఇట్. జెండే ఆర్య. హలో. స్కూల్ని కూలగొడుతుంది వీళ్ళ. నన్నే ఎదిరిస్తారా? ఏయ్, నువ్వెందుకు ఆపావు? తొక్కించి పడే. స్టాప్ ఇట్. ఆర్యవర్ధన్ కంపెనీ లాయర్. మీ అందరినీ నిజంగా మెచ్చుకోవాలి. చిన్నపిల్లలైనా సరే అందరూ కలిసి మీ స్కూల్ని కాపాడుకోవడం కోసం ఇలా అడ్డుగా నిలబడ్డారు. రియలీ బ్రేవ్ థింగ్. దీనికి కారణం ఆకాంక్ష సార్. తనే ఫస్ట్ ధైర్యంగా నిలబడింది. అభయ్ కూడా వాళ్ళని ఎదిరించాడు.
డియర్ యు ఆర్ వెరీ బ్రేవ్ గర్ల్. మీరే చెప్పారు కదా ఫ్రెండ్, యూనిటీ ఈజ్ గ్రేట్ థింగ్ అని. ఎవరికి ఏ కష్టం వచ్చినా అందరూ స్టాండ్ తీసుకోవాలన్నారు కదా. యూ ఫర్ యూనిటీ. మీలో మీకు యూనిటీ ఉండాలి. మీలో ఎవరికైనా ఏదైనా కష్టం వస్తే ఒకరి కోసం మీరందరూ స్టాండ్ తీసుకోవాలి. మరి మా స్కూల్ కి కష్టం వచ్చినప్పుడు మేమే కదా స్టాండ్ తీసుకోవాలి. వాళ్ళది మీ రక్తం సార్, అందుకే మీలాగే ఆలోచిస్తారు. ఆయనే ఆయన బలం. నేను మీకు ముందే చెప్పాను కదా, మా బ్రో ఇన్నాని ఆవేశంతో కాదు ఆలోచనతో దెబ్బ కొట్టాలని. కానీ తను నా ఆలోచనలకి అందడం లేదే. భయం లేనివాడు ఉంటాడో ఉండడో కానీ బలహీనత లేనివాడు ఉండడు. కానీ ఈ ఆర్యవర్ధన్ బలహీనతల్ని కూడా బలంగా మార్చుకుని నెగ్గుతున్నాడు. ఫ్యామిలీని అడ్డు పెట్టుకుందామంటే ఆ అను కూడా అంతే. నిస్సహాయ స్థితిలో ఉండి కూడా దాని కళ్లల్లో కాన్ఫిడెన్స్ ఏ మాత్రం తగ్గట్లేదు. ఏంటి వాళ్ళ బాండింగ్ అసలు? నమ్మకం. ఎస్, వాళ్ళకి ఒకరిపై ఒకరికి ఉన్న నమ్మకం, ప్రేమ వాళ్ళ గెలుపుకి కారణం. దూరంగా ఉంటేనే వాళ్ళు ఎంత స్ట్రాంగ్ గా ఉన్నారంటే ఇక కలిసుంటే వాళ్ళనెవ్వరూ టచ్ కూడా చేయలేరు. అందుకే తెలివిగా అను సెంటిమెంట్ ని ఆయుధంగా యూజ్ చేసుకుని వాళ్ళిద్దరినీ నేనే విడదీశాను. నేను క్రియేట్ చేసిన అబద్ధాన్ని నిజం అని అను నమ్మినంత వరకు వాళ్ళ మధ్య దూరం ఉంటుంది. అది అబద్ధమని తెలిసి తిరిగి బ్రోయిలా దగ్గరికి వచ్చింది అంటే మాత్రం ఇక వాళ్ళనెవ్వరూ విడతీయలేరు. అంటే మనం ఏం చేసినా వాళ్ళిద్దరూ దూరంగా ఉండగానే చెయ్యాలి అంటావు. ఓకే, నేను చాలా పకడ్బందీ ప్లాన్తో ఇక్కడికొచ్చాను. కానీ ఆర్యాని దెబ్బతీయాలి అంటే మనకి ప్లానింగ్ ఉంటే సరిపోదు, పర్ఫెక్ట్ ఇంప్లిమెంటేషన్ ఉండాలి. ఇక నుంచి కొత్త ట్రాక్లో అటాక్ ఇస్తాను. నీకు చెల్లంటే ఎంత ప్రేమరా? చెల్లంటేనే కాదమ్మా, నాకు నువ్వంటే కూడా చాలా ఇష్టం. నీకోసం చెల్లి కోసం ఏమైనా చేస్తాను. థ్యాంక్ యూ రా అన్నయ్య. రేపు నీకు పెద్ద చాక్లెట్ కొనిస్తాను. సరే సరే, ఆడింది చాలు కానీ టిఫిన్ చేద్దరు కానీ పదండి, మీకోసం స్వీట్స్ కూడా రెడీ చేశాను. అమ్మా, నేను 1 to 10 టేబుల్ చెప్తే కానీ నాకు స్వీట్స్ పెట్టరన్నావుగా. అమ్మా, చెల్లికి టేబుల్స్ నేను నేర్పుతాలే అమ్మా. పాపం చెల్లికి కూడా స్వీట్స్ పెట్టమ్మా. అవునమ్మా, అక్కి పాప చాలా చిన్న పాప కదా. అవునా? అవును. సరే సరే, రేపు టేబుల్స్ అన్ని చెప్పాలి. ఓకే అమ్మా. సరే పదండి, పద నాన్న.
కేశవ్ జెండే అంటే ఆర్యవర్ధన్ కంపెనీలో పనిచేసే ఎంప్లాయ్ కాదు, ఆర్యవర్ధన్ పక్కనుండే ధైర్యం. ఆర్యవర్ధన్ పక్కనుండే ధైర్యం. ఆర్యవర్ధన్ కళ్ళు మూసుకుని ఫాలో అయ్యే నమ్మకం. ఆర్యవర్ధన్ కళ్ళు మూసుకుని ఫాలో అయ్యే నమ్మకం. నా ప్రాణానికి తన ప్రాణాన్ని అడ్డు వేసే స్నేహం. నా ప్రాణానికి తన ప్రాణాన్ని అడ్డు వేసే స్నేహం. తనని పట్టుకుని నువ్వెవరని అడిగే అర్హత నీకు లేదు. సే సారీ టు హిమ్. లేదంటే ఈ ఆఫీస్ నుంచి అడుగు బయట పెట్టలేరు. ఎందుకు చినుకుడువండి? సారీ ఏదో చెప్పేసి మనం వచ్చిన పనిదో చూసుకుని వెళ్దాం. సారీ. సే ప్రాపర్లీ. ఐఎమ్ సారీ మిస్టర్ జెండే. సారీ మిస్టర్ జెండే. మిస్టర్ జెండే. ఇక స్కూల్ విషయానికొస్తే కోర్టు నుండి డిక్లరేషన్ వచ్చేంత వరకు మీరెవ్వరూ స్కూల్ జోలికెళ్ళకూడదు. కాదు అని అనవసరమైన పనులు చేస్తే నెక్స్ట్ టైం ఇలా మీటింగ్స్ ఉండవు. నేను చెయ్యాల్సింది చేస్తాను. యాక్చువల్లీ నేను కూడా ఈ గొడవలన్నింటికీ ఫుల్ స్టాప్ పెడదామని ఒక ప్రపోజల్తో వచ్చాను. ఏంటది? ఐ నీడ్ సమ్ ప్రైవసీ. ఏంటి సైలెంట్గా ఉన్నారు? మీరు విన్నది నిజమే. మన శత్రుత్వం స్నేహంగా మారితేనే ఎవ్వరికీ ఏ ఇబ్బంది ఉండదు. అందుకే లెట్స్ గెట్ మ్యారీడ్. గెట్ అవుట్. మీరు ఇదే మాట అంటారని నాకు తెలుసు. బాగా ఆలోచించుకోండి. నాతో శత్రుత్వం అంత మంచిది కాదు. నేనేం మీ బిజినెస్ షేర్స్ అడగడం లేదే, మీతో లైఫ్ షేర్ చేసుకోవాలనే అడుగుతున్నా. బికాస్ సొసైటీలో వర్ధన్ ఫ్యామిలీ కోడలికుండే రెస్పెక్ట్, ఎస్పెషల్లీ ఆర్యవర్ధన్ భార్యకుండే రెస్పెక్ట్ ఏంటో నాకు బాగా తెలుసు. ఐ వాంట్ దట్ రెస్పెక్ట్. నాకు
ఆ స్థానం కావాలి. దానికి బదులుగా ఆ స్కూల్ ఏంటి? నా ఆస్తి మొత్తం కావాలన్నా రాసిస్తాను. ఐ సే గెట్ లాస్ట్. నేను కోపంలో ఏదో ఒక యాక్షన్ తీసుకోకముందే అయ్యో అంజలి, ఓకేనా? పోయిందా? ఆర్ యూ ఓకే? గోపి, గోపి, అమ్మా అమ్మా, మేం రెడీ. వెరీ గుడ్. పదండి, మిమ్మల్ని స్కూల్లో డ్రాప్ చేసి నేను అట్నుంచుంటే మార్కెట్కి వెళ్తాను. ఇంకా చాలా పనులున్నాయి నాకు. ఎందుకమ్మా? ఇవాళ పండగనా? అవునబి, ఇవాళ వరలక్ష్మి వ్రతం. అంటే ఏం చేస్తారమ్మా? ఏం చేస్తారంటే అమ్మవారిని అందంగా రెడీ చేసి తనకి నచ్చినవన్నీ వండి పెట్టి వరాలు అడుగుతారు. వరాలంటే? కోరికలు. నా పిల్లలు బాగా చదువుకోవాలని, వాళ్ళ హెల్త్ చాలా బాగుండాలని, వాళ్ళకి పాకెట్ మనీ ఇవ్వడానికి బోలెడన్ని డబ్బులు కావాలని, ఇలాగే మీరెప్పుడూ సంతోషంగా ఉండాలని అమ్మవారిని అడగడం. అన్నీ మా కోసమేనా? నీకోసం దేవుణ్ణి ఏమీ అడగవా? మీరే నా ప్రపంచం. మీరు బాగుంటే నేను బాగున్నట్టే కదా. సరే పదండి, టైం అయింది, చలో. అమ్మా, నేను ఇవాళ స్కూల్కి వెళ్ళను. ఎందుకక్కి? అన్నయ్య, అమ్మకు చాలా పని ఉంది కదా, ఒక్కటే ఎలా చేసుకుంటుంది? అందుకే నేను ఇంట్లో ఉండి నేను అమ్మకి హెల్ప్ చేస్తాను. నువ్వేమో స్కూల్కి వెళ్ళు. అక్కి, స్కూల్ ఎగ్గొట్టడానికి ఇదంతా నీ ప్లాన్ కదూ? టీచర్తో చెప్తాను. వద్దులే అన్నయ్య. అమ్మా, అన్నయ్య క్లాస్ లీడర్ లాగా ఎంత బిల్డప్ ఇస్తున్నాడో చూడు. అన్నయ్య చెప్పింది నీకోసమే కదా నాన్న. అమ్మా, నేను చెప్పింది నీకోసమే కదా. పాపం ఒక్కదాన్వే అన్ని పనులు చూసుకోవాలి. అక్కి, చంద్రం వస్తుందిలే. భయం దేనికా? మీతో పాటు వచ్చినందుకు మీకు ఆ పెళ్లి ఐడియా నేనే ఇచ్చానని అపార్థం చేసుకున్నారనుకో. మా బ్రోయిలో ఊరుకున్నా మా వదినమ్మకే ద్రోహం తలపెడతావా అని నీరజ్ నన్ను పీక పిసికి చంపేస్తాడు. అదే నా భయం. భయపడితే ఏది సాధించలేం మాన్సి. ఏదో విధంగా పోరాడి మనం అనుకున్నది దక్కించుకోవాలి. అసలు మీరేం కోరుకుంటున్నారో నాకేం అర్థం కావట్లేదు. మా బ్రోయిన్ల మీద పంతంతో తనని అన్ని విధాలుగా నాశనం చేస్తాను అన్నారు. నేను ఆస్తి కోసం మీతో చేతులు కలిపాను. ఇప్పుడేమో పెళ్లి చేసుకుంటాను అంటున్నారు. అసలు పగ ప్రేమ ఎలా అవుతుంది? నీకొక పాత సామెత తెలుసా? కోపంతో అరిచి అమృతం కూడా తాగించలేం, ప్రేమతో లాలించి
విషం కూడా తాగించొచ్చు. అంటే మీది ప్రేమ కాదా? ప్రేమ ముసుగులో పగ సాధిస్తాను. కానీ ఎందుకు ఇదంతా? సమయం వచ్చినప్పుడు నీకే తెలుస్తుందిలే. కాని టైం అవుతుంది, పద వెళ్దాం. ఎక్కడికి? షాపింగ్ కా? మన అత్తగారింటికి. ఆ ఇంటికా? ఎందుకండి? పెళ్లి విషయం ఇంట్లో అందరికీ తెలియాలి కదా. ఆ ఆర్యవర్ధన్ కాదు కూడదు అని వదిలేస్తే నేను ఛాయాదేవిని ఎందుకవుతాను? అర్థమైంది. ఇంట్లో అందరూ ప్రశాంతంగా పూజ చేసుకుంటూ ఉంటారు. ఈ న్యూస్ తెలిస్తే వాళ్ళ ఆనందం మొత్తం ఆవిరైపోయి టెన్షన్ స్టార్ట్ అవుతుంది. నాకు కూడా కావాల్సింది అదే. వెళ్ళండి వెళ్ళండి, కానీ నేను మాత్రం రాను. కాలం కలిసొచ్చి మీరు అనుకున్నది జరిగిందనుకోండి, అప్పుడు మనమేంటో చెప్పిద్దాం. నువ్వలా చూస్తూ ఉండు. నేనా ఇంటికి కోడల్నవుతా. అంజలిని గెంటేసి నీ స్థానం నీకొచ్చేలా చేస్తా. ఆ తర్వాత తోడి కోడళ్లుగా వాళ్ళందరి ప్రాణాలు ఎలా తోడెయ్యాలో ప్లాన్ చేస్తూ అందరి సరదా తీర్చేద్దాం. అబ్బా, వింటుంటేనే చాలా ఎక్సైటింగ్ గా ఉంది. మీ కోరిక నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బయలుదేరండి బయలుదేరండి. అన్నట్టు శుభకార్యాన్ని గురించి మాట్లాడడానికి వెళ్తున్నారు. ఉట్టి చేతులతో వెళ్ళకండి. పూలు, పళ్ళు, స్వీట్స్ ఇలాంటివన్నీ తీసుకెళ్ళండి. ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. అయితే ఆల్ ది బెస్ట్. చెప్తా నీ సంగతి. కానీ నా ఆశలన్నీ తల్లకిందులైపోయాయి. అసలు నేనే ఈ బాధని జీర్ణించుకోలేకపోతున్నాను. ఎన్నేళ్లుగా నువ్వెలా భరిస్తున్నావను? అలవాటైపోయింది చైత్ర. పిల్లల్లోనే ఆయన చూస్తూ బతికేస్తున్నాను. ఈ రోజు కూడా ఆర్య సార్ క్షేమంగా ఉండాలని ఈ వ్రతం చేయబోతున్నాను. ఎంత విచిత్రమో చూసావా? ఆయనకి దూరంగా వచ్చేసి బాధని మిగిల్చిన నేనే ఆయన సంతోషంగా ఉండాలని ఈ వ్రతం చేయాలనుకుంటున్నాను. ఏంటో ఈ విధి. అను అను ప్లీజ్, అను ఏడవకు ప్లీజ్. అంత బాగుండి నేను ఆర్య సార్ కలిసి ఉంటే అత్తమ్మ చేతుల మీదుగా సారి తీసుకుని ఇల్లంతా అలంకరించి ఆర్య సార్తో కలిసి వ్రతాన్ని వేడుకగా జరుపుకుని సార్ దగ్గర ఆశీర్వాదాలు కూడా తీసుకునేదాన్ని. కానీ ఇప్పుడు నాకు అదృష్టం లేదు చైత్ర. అను అను ప్లీజ్ బాధపడకు.